క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బ్రహ్మానందం వైఫ్ పాత్రలో పొట్ట చెక్కెలయ్యేలా కామెడీ పండించిన వదిన, పిన్ని పాత్రల్లో ఎమోషన్స్ పండించిన ఆమెకు ఆమె సాటి. తాజాగా హేమ ఒక వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ ప్రోమోనే సంచలనం సృష్టించేలా ఉంది. త్రివిక్రమ్ గారితో గతంలో కంటిన్యూగా పనిచేశారు. ఈ మధ్య ఆయన సినిమాలో మీరు కనబడ్డం లేదు, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అని అడిగితే, నా రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి అతనెవరు, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది మేనేజర్ లేదంటే ప్రొడ్యూసర్. వాళ్లు చెబుతారు ఇంత ఇవ్వగలం అంత ఇవ్వలేమని. ఇన్నేళ్లు మీతో ట్రావెల్ చేసిన మీరు నన్ను నమ్మలేదు. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని సైలెంట్ అయిపోయాను. దీంతో ఆయనతో మాట్లాడడం మానేశాను, ఫోన్ చేయడం కూడా మానేశాను. ఆయన ఇలా వస్తుంటే నేను ఇంకోవైపు వెళ్లిపోయేదాన్ని. అంత కోపం వచ్చింది, కడుపు మండింది అంటూ సమాధానమిచ్చింది. ఇంతకీ ఆ రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి ప్రయత్నించింది ఎవరు? త్రివిక్రమేనా? అందులో హేమకు త్రివిక్రమ్తో ఏమి ఇబ్బంది కలిగింది, ఎందుకు గురూజీతో మాట్లాడడం మానేసింది అనేది ఫుల్ ఇంటర్వ్యూ వస్తే గానీ క్లారిటీ రాదు. ఇక త్రివిక్రమ్ మాత్రమే కాదు, బోయపాటి శ్రీనివాస్తో జరిగిన మరో సంఘటన గురించి వెల్లడించింది. షూటింగ్ జరిగే సమయంలో ఏంటి అలా ఏడుపు మొహం పెట్టుకున్నావు, ప్రొడ్యూసర్ డబ్బులిస్తాడులే అంటూ బోయపాటి తనతో అన్నాడని చెప్పింది. పూరి జగన్నాథ్ గారితో రిలేషన్ ఎలా ఉంటుందని అడిగితే చాలా బాగుంటుందని చెప్పింది. చార్మితో రిలేషన్ ఎలా ఉంది అంటే చార్మితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని చెప్పింది. జగన్ అనేవాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నాడు, మబ్బులు తొలగిపోగానే ఆ సూర్యుడు బయటికొస్తాడు అంటూ పరోక్షంగా స్ట్రాంగ్ కామెంట్ చేసింది. ఆ మబ్బులు ఏంటి అని అడిగితే, మీరడిగిందే మబ్బు అయి ఉండొచ్చు అని మరో ఇండైరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. మరి ఫుల్ ఇంటర్వ్యూ వస్తే గానీ హేమ పేల్చిన మాటల తూటాల వెనక అర్థం మనకు అర్థం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.